హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మహాశక్తి స్వరూపుడైన శివుని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాడు ఆ పరమశివుడు. ఇక శివరాత్రి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఆ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు జాగారాలతో ఆ పరమశివుణ్ణి నిష్టగా పూజిస్తుంటారు శివభక్తులు. అలాంటి శక్తివంతుడైన శివయ్య జన్మ రహస్యం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజు మనం శివుని జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం, హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో శివుడు కూడా ఒకరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను మనం పిలుచుకుంటూ ఉంటాం. శివుడి జన్మ స్వయంగా జరిగిందని అంటుంటారు. అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు. అందుకే ఆ నీలకంఠుణ్ణి స్వయంభూ అంటుంటారు. పంచభూతాలను శివుడు అందుకే కంట్రోల్ చేయగలడు. దీంతో శివుడికి మృత్యువు అనే భయం కూడా లేదు. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి జన్మ జరిగిందని అంటుంటారు. విష్ణువు నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. శివపురాణంలో విష్ణువు జన్మ గురించి కూడా రాసి ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ గమనించినట్టయితే విష్ణు పురాణం, శివ పురాణం రెండు ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా శివుని జన్మ గురించి రాశారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.